అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. ఈరోజు పాలకూర వెల్లుల్లి కారం చేస్తున్నానండి. దానికోసం నాకు ఇక్కడ పెద్ద కట్టలు 4 తీసుకున్నాను. కడిగి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. దీనికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్: ఒక స్పూన్ పచ్చనిపప్పు, ఒక స్పూన్ ధనియాలండి, హాఫ్ స్పూన్ జీలకర్ర. ధనియాలు వేయడం వల్ల అరోమా అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్లో ఈ పచ్చనిపప్పు, ధనియాలు, జీలకర్ర అంతా వేసి మనము రోస్ట్ చేసుకోవాలండి. మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టద్దండి. మాడిపోతే టేస్ట్ బాగోదండి. అందుకోసం మీడియంలోనే పెట్టి ఏ వంట అయినా చేసుకోవాలండి మనము. ఎందుకంటే టేస్ట్ అనేది కరెక్ట్గా రావాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కసారి మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. వీటికి అంతా సరిపడేట్లు నేను పచ్చిమిర్చి ఒక 10 వేస్తున్నానండి. ఇది చాలా కాలం ఉన్న ఎండుమిర్చి అండి. ఒక 10 వేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. మీడియంలో పెట్టుకొని బాగా మనం వేయించుకున్నామంటే బాగా పప్పుల లోపల నుంచి అవుతాయండి. ఈ విధంగా అండి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది ప్యాన్లో నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశానండి. పోపు దినుసులను ఇది ఎర్రగడ్డ వేసి వేస్తున్నానండి. ఇప్పుడు మనం పెద్దగా సైజు కట్ చేసుకున్నాం కదండి ఎర్రగడ్డల్ని, అది ఆనియన్స్ని వేసి మనము తొందరగా మగ్గాలంటే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. తొందరగా ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుందండి. పచ్చివాసన పోవాలి ఆనియన్స్లో. ఈ విధంగా వేయించుకోవాలండి. మీడియంగా పెట్టుకోండి, తొందరగానే వేగిపోతాయి. చూడండి, మనం దాన్ని ఫస్ట్ కచ్చాపచ్చాగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ చల్లగైపోయిన తర్వాత చల్లార్చాలండి. ఆనియన్స్ని చల్లగైన తర్వాత అదే జార్లోకి వేసుకోవాలండి. మళ్ళీ మనము చూడండి, ఆ జార్లోనే వేసుకొని మనము ఈ విధంగా ఆనియన్స్ కనిపించేట్టు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. రోల్లో దంచుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఒక స్పూను పచ్చనిపప్పు వేసాను. వేసి బాగా వేయించుకోవాలండి. మంట అనేది మీడియంలోనే పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి. పోపు మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇవి బాగా మనం రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత మనం వేసిన పోపు అంతా ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూరని, అది తీసుకొచ్చి దీంట్లో వేసేసేయాలి. మొత్తము వేసి మగ్గించుకోవాలండి. ఇప్పుడు మీడియంగా పెట్టుకోండి మంటని. మొత్తం ఆయిల్లోనే వేయాలండి. కొంచెం వరకు నీళ్ళు వేయద్దండి. ఉంటుందండి ఆల్రెడీ ముందుగానే ఉప్పుంటుంది. చాలా పోషక విలువలు ఉంటాయండి. ఆకుకూర అనేది మనం చాలా బాగా తీసుకుంటే మంచిదండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక వారానికి 2-3 సార్లైనా మనం ఆకుకూరలు తినాలండి. చాలా మంచిదండి మన హెల్త్కి. పాలకూర ఇంకా చాలా మంచిదండి. నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయాను, అది తెల్లగడ్డ అదిలో వేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా ఆయిల్లోనే వేగుతుంది కాబట్టి ఆకుకూర తెల్లగడ్డ కూడా వేగిపోతుందండి. చాలా బాగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా. నా ఛానల్ని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. వందల మంది చూస్తున్నారు, దాంట్లో సగం మంది సబ్స్క్రైబ్ చేస్తున్నా కూడా నాకు వ్యూవర్స్ అనేది పెరుగుతారు కదండి. చూడండి, ఈ విధంగా బాగా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఆయిల్లోనే మగ్గిపోవాలి. దీన్ని మనం చుక్క కూడా అస్సలు వాటర్ వేయకూడదండి. మొత్తం చూడండి, దాంట్లోనే వాటర్ రిలీజ్ అవుతుంది. మొత్తం ఈ విధంగా వాటర్ అంతా అది వస్తుంది, అదంతా ఎగిరిపోవాలండి. వాటర్ అనేది వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనం కొంచెం వేగున్నామంటే మొత్తం ఆకుకూర బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం కచ్చాపచ్చగా చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం వేసుకోండి, ఏది కూడా వేస్ట్ చేయొద్దండి కొంచెం కూడా. ఈ పేస్ట్ మొత్తం ఆకులో కలిసేటట్టుగా నీట్గా కలుపుకోవాలండి మనము. ఈ విధంగా చాలా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిసిపోవాలండి మొత్తము. ఒక్క చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దండి.
మనం ప్లేట్ మూసి ఒక 5 to 10 మినిట్స్ లోలో పెట్టుకొని ఉడికించుకున్నామంటే చూడండి ఆయిల్ అంతా ఈ విధంగా రిలీజ్ అయింది. చూడండి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా బాగా అయిపోయిందండి. స్మెల్ అంటే చాలా అదిరిపోతుందండి. చాలా బాగుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మి అయిన పాలకూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి అన్నంలో కానీ చపాతీలో కానీ తిన్నామంటే చాలా మంచిదండి. హెల్త్కి చాలా మంచిదండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తినండి.